సాయి కృష్ణ కేసులో స్వర్గపురిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాల ఖననాలపై ఆరా తీస్తున్నారు. స్వర్గపురి రికార్డులు పరిశీలిస్తూ ఉన్నారు కృష్ణలంక పోలీసులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు కృష్ణలంక సీఐ పవన్ కిషోర్. ప్రొసీజర్ ప్రకారమే ఖననం జరుగుతుందన్నారు సీఐ. అయితే కేసు విచారణ దశలో ఉందన్నారు సీఐ పవన్ కిషోర్. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక కోణాల్లో పరిశీలన చేస్తున్నారు. ఇక లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కూడా విచారణ ముమ్మరం చేశారు. పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు డేట్లు ఇచ్చారు. మాకు ఆ డేట్ల ప్రకారం ఇక్కడ ఎన్ని డెడ్ బాడీస్ వచ్చినాయి, అలాగే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి మొత్తాన్ని కూడా వెరిఫై చేయమన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ వెరిఫై చేయడం రావడం జరిగింది. అంటే ప్రొసీజర్ ఏంటి సార్? జనరల్గా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. జనరల్గా మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు, ఏ నామ్స్ ఉంటాయి వాటి? అదేనండి, అక్కడ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కనుకుంటే అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ కానీ లేకుండా సిబ్బంది కానీ ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఐడెంటిఫై చేసి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి ఈ కన్సర్న్ బరియల్ గ్రౌండ్లో వాళ్ళు ఈ దాన కార్యక్రమాలకి వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా వచ్చారంటే సార్ ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఏమైనా లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ ఖననం చేసినటువంటి ఏమైనా ఎవిడెన్స్ మీకు ఏమైనా వచ్చింది? అది ఇప్పుడే వచ్చామండి, అంతా కూడా విచారిస్తున్నాం. మేము కొంచెం టైం పడుతుందండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ప్రస్తుతం సాయి కృష్ణ కేసు యాజ్ ఆఫ్ నౌ ఎక్కడి వరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? అండ్ అలాగే మెయిన్లీ ఏవైతే శ్మశాన వాటికలు ఉన్నాయో అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, అక్కడ ఏమైనా ఆధారాలు లభించాయా? ప్రస్తుతం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఇప్పటివరకు వేయలేదు. కేసులు నమోదు చేశారు, విచారణను వేగవంతం చేశారు. ప్రభుత్వం సైతం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినటువంటి నేపథ్యంలో కేసులో వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు ఇటు దర్యాప్తు బృందాలు మొత్తం కూడా కృష్ణలంకలో ఉన్నటువంటి స్వర్గపురికి చేరుకున్నాయి. మనం చూడొచ్చు, స్వర్గపురిలో అయితే లాకప్ డెత్, కృష్ణలంకలో లాకప్ డెత్ సాయి కృష్ణ అయ్యాడన్న ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల తర్వాత అయితే సాయి కృష్ణ మృతదేహాన్ని తీసుకొని వచ్చి కృష్ణలంకలో ఉన్నటువంటి స్వర్గపురిలో ఖననం చేశారు. మృతదేహాన్ని ఇక్కడే ఒక 3 రోజుల పాటు ఉంచారు. ఆ తర్వాత అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా దాన్ని ఖననం చేయించారు. అది పూర్తిగా కృష్ణలంక పోలీసులు ముఖ్యంగా సీఏ నాగరాజ్ సమక్షంలో ఇదంతా జరిగింది. లెటర్ కూడా స్వయంగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నాగరాజు ఇచ్చాడు అనేది ఆరోపణ. ఇదే విషయాన్ని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆ దిశగానే విచారణ చేపట్టినటువంటి దర్యాప్తు బృందాలు ప్రస్తుతం కృష్ణలంక స్వర్గపురికి చేరుకున్నాయి. స్వర్గపురికి చేరుకొని అసలు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు ఏ తేదీలో ఇక్కడికి వచ్చాయి, గత నెలలోనే ఈ నెల ఏ తేదీలో వచ్చాయి, వాటిని ఎప్పుడు ఖననం చేశారు, వాటికి ఏ ప్రొసీజర్ ఉంటుంది, వాటి ఫోటోలు తీశారా లేదా, ఎవరికి సమాచారం ఇచ్చారు, పంచనామా నిర్వహించారా లేదా, ఖననం చేయాలంటే కనుక ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు ఉండాలి, అలాగే పోలీసులు ఉండాలి, వారి నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రెండో రోజు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇటు దైవప్రసాద్ బృందం విచారణ చేస్తుంది. నిన్న దాదాపు 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా కృష్ణలంక లాండ్ ఆర్డర్ పోలీసుల్ని ఇద్దరిని కూడా 8 మందిని దాదాపు విచారించింది. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వారిని విచారించి వారి నుంచి అన్ని వివరాలను కూడా నమోదు చేసింది. మరోవైపు ఈ కేసులో ప్రస్తుతం ఫారెన్సిక్స్తో పాటుగా ఆ క్లూస్ టీమ్ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా ఇతర జిల్లాలకు సంబంధించి పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది. వాస్తవానికి ప్యారలల్గా ఒక ఎంక్వైరీని కూడా నడిపిస్తుంది. కేసు దర్యాప్తు సమగ్రంగా జరుగుతుందా లేదా, నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అనే కోణంలో ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకున్నారు. పూర్తిగా డీజీ ఆఫీస్ నుంచి కూడా ఈ కేసును మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తీవ్ర దుమారం రేపింది. సాయి కృష్ణకి సంబంధించినటువంటి లాకప్ డెత్ జరిగింది అనేది ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగానే దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటివరకు సాయి కృష్ణ ఎక్కడున్నాడనే దానికి సంబంధించి సరైనటువంటి సమాధానం పోలీసుల వైపు నుంచి లేదు. కానీ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు సాయి కృష్ణ తల్లి, ప్రజా సంఘాలు, కాపు చేసే నేతలు మాత్రం సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడు, ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేశారు, అందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఆ ఆరోపణలన్నింటి నేపథ్యంలోనే ప్రస్తుతం స్వర్గపురికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు బృందాలు అసలు ఏ తేదీలో మృతదేహాలు వచ్చాయి, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉన్నాయా, ఉంటే ఎన్ని డెడ్ బాడీస్ని ఖననం చేశారు, అందులో సాయి కృష్ణకి సంబంధించిన మృతదేహం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు కృష్ణలంక సీఐ నాగరాజు పైన కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ ఎక్కడున్నాడో ఇప్పటివరకు కూడా తెలియలేదు. కాబట్టి ఈ మొత్తం ఆరోపణలన్నిటికీ సంబంధించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ప్రస్తుతం విచారణ చేస్తాం. మరోవైపు ఈ కేసులో ఒక్కో వర్షన్
వెర్షన్ తెరపైకి వస్తుంది. మొదట కృష్ణలంక పోలీసులు ఉన్నారనుకుంటే తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని కృష్ణలంక పోలీసుల్ని వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి విచారించిన తర్వాత స్వర్గపూర్లో మృతదేహాన్ని ఖననం చేశారనే అంశం తెరపైకి రావడంతో ప్రస్తుతం ఆ దిశగా విచారణ చేపడుతుంది. ఈ కేసులో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. స్వర్గపురికి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. ఇక సాయి కృష్ణ కేసులో ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు కృష్ణలంక సిఐ పవన్ కిషోర్. ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అంటే మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు డేట్లు ఇచ్చారు. మాకు ఆ డేట్ల ప్రకారం ఇక్కడ ఎన్ని డెడ్ బాడీస్ వచ్చినాయి, అలాగే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి మొత్తాన్ని కూడా వెరిఫై చేయమన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ వెరిఫై చేయడం రావడం జరిగింది. అంటే ప్రొసీజర్ ఏంటి సార్? జనరల్గా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. జనరల్గా మీరు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ విషయంలో ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు, ఏ నామ్స్ ఉంటాయి వాటి? అదేనండి, అక్కడ ఎవరైనా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కనుకుంటే అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ కానీ లేకుండా సిబ్బంది కానీ ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఐడెంటిఫై చేసి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని పరిశీలించి ఈ కన్సర్న్ బరియల్ గ్రౌండ్లో వాళ్ళు ఈ దాన కార్యక్రమాలకి వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా వచ్చారంటే సార్ ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఏమైనా లాస్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ ఖననం చేసినటువంటి ఏమైనా ఎవిడెన్స్ మీకు ఏమైనా వచ్చింది? అది ఇప్పుడే వచ్చామండి, దాంతో కూడా విచారిస్తున్నాం. మేము కొంచెం టైం పడుతుందండి. రైట్, సాయి కృష్ణ కేసులో స్వర్గపురి శ్మశాన వాటికలో కూడా పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. ఇక గుర్తు తెలియని మృతదేహాల ఖననాలపై కూడా ప్రత్యేకంగా ఆరా తీస్తూ ఉన్నారు. స్వర్గపురి రికార్డులు పరిశీలిస్తూ ఉన్నారు కృష్ణలంక పోలీసులు. ఇక మరోపక్క ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పటిమటి సిఐ పవన్ కిషోర్ చెప్తున్నారు. ప్రొసీజర్ ప్రకారమే ఖననం జరుగుతుందంటున్నారు సిఐ. ఇక కేసు విచారణ దశలో ఉందన్న సిఐ పవన్ కిషోర్ దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక కోణాల్లో పరిశీలన చేస్తూ ఉన్నారు. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు.